అమెరికన్ ప్రెసిడెంట్ బారాక్ ఒబామా చార్ట్ తీసుకున్నట్లయితే ఆయన 4/8/1961 బార్న్. ఆయనది మకర లగ్నంలో శని గురువులు ఉన్నారు, ఇద్దరు కూడా రెట్రో అయి ఉన్నారు. అయితే ఇతను 47-48 మధ్యలోని ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అయ్యాడు. అది ఏంటో చూద్దాం, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ చక్రాన్ని పట్టుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ పీరియడ్ మనకు తెలుసు, సన్ తాలూకా పీరియడ్. రవి ఎలా ఉన్నాడు పొజిషను అంటే, రవి మెర్క్యూరీ ఇద్దరు కూడా కర్కాటకంలో స్థితి పొంది ఉన్నారు, లగ్నాన్ని చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ కర్కాటక రాశి తాలూకా డిస్పాజిటరు చాలా పవర్ఫుల్గా ఎగ్జాల్ట్ అయ్యి కూర్చున్నాడు మూను. అండ్ ఈ సన్కి 12th హౌస్లో జెమినీలోని వీనస్ ఎగ్జాల్టేషన్ 12th హౌస్ కాబట్టి వీనస్ ఆయనకి కావలసినటువంటి అన్ని లగ్జరీస్ కంఫర్ట్స్ అన్నీ ఇచ్చాడు 12th హౌస్ వీనస్. అండ్ సన్ గోయింగ్ ఫార్వర్డ్ ఇమ్మీడియట్గా అతని 2nd హౌస్లో మార్స్ అండ్ రాహు. అందుకని అతను యుద్ధ వాతావరణం చూశాడు. ఆయన సెనేట్లోని కానీ రిపబ్లికన్స్తో కానీ ఆయన తాలూకా పాలనలోని ఉగ్రవాద దాడులు కానీ అన్నీ కూడా ఆయన చాలా ఎక్కువ ఫేస్ చేశాడు ఆయన తాలూకా పవర్ స్టింక్ట్లోని. అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ హార్డ్ ఫాట్ బ్యాటిల్. అంటే చాలా కష్టపడి ఆయన తాలూకా పదవిని దక్కించుకోవడం కానీ, అంటే అప్హిల్ టాస్క్. ఆయన తాలూకా ఏది సులువుగా రాలేదు. అత్యంత విలువైన విజయాన్ని సాధించాడు, చాలా కష్టపడి సాధించాడు, చాలా పోరాడి సాధించాడు. ఆ పోరాట పటిమని కూడా ఇక్కడ